ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. చాలా ఈజీగా ఉంటాయి చూడండి. 25/10 ఎప్పుడైతే డెనామినేటర్లో 10 ఉన్న నెంబర్ ఉన్నప్పుడు 1 డెసిమాల్ బ్యాక్ సైడ్కి జరుపుకోవాలి, లెఫ్ట్ సైడ్ జరగాలి. ఎందుకంటే డివిజన్ చేసేటప్పుడు వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి డెసిమాల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. 25లో పాయింట్ ఎక్కడ ఉన్నట్లు, ఎక్కడ కనిపించట్లేదు అంటే చివర్లో ఉంది, ఇక్కడ ఉంది అన్నట్లు. ఇక్కడ నుంచి 1 డెసిమాల్ 10 ఉంది కాబట్టి 1 డెసిమాల్ బ్యాక్ సైడ్ రావాలి ఇక్కడికి, అంటే 2.5 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి 317/100. 100 హ్యాస్ 2 zeros, సో 2 డెసిమాల్స్ మూవ్ టు లెఫ్ట్ సైడ్ హియర్ 3.17. ఇప్పుడు మన వాల్యూ 3.17 అవుతుంది. 2 డెసిమాల్స్ ఇక్కడ నుంచి 1 2 ఇక్కడికి వస్తే 3.17. అలాగే 489/1000. 1000 హ్యాస్ 3 zeros, సో డెసిమాల్ మూవింగ్ లెఫ్ట్ సైడ్ 3 డెసిమాల్స్, సో 1 2 3 0.489 అవుతుంది. అట్లా 1/10 10, సో 1 డెసిమాల్ రావాలి. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉన్నట్లు లేదు, అంటే చివర్లో ఉన్నట్లు ఇక్కడ ఉన్నట్లు అనుకోవాలి. 1 డెసిమాల్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడికి వస్తుంది 0.1, అంటే 0.1 అవుతుంది. 5.8 ఇక్కడ చూడండి డెసిమాల్ ఉంది, దీనికి మళ్ళీ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డెసిమాల్స్ బ్యాక్ సైడ్ రావాలి. ఇక్కడ నుంచి 1, ఇంకో డెసిమాల్ రావాలంటే 0 వేసుకోవాలి మనం, అప్పుడు 0.058 అవుతుంది. అలాగే 900/10. 10లో 1 0 ఉంది ఇక్కడ, సో ఇక్కడ 1 పాయింట్ బ్యాక్ సైడ్ రావాలి. ఇక్కడ నుంచి 1 డెసిమాల్ వస్తే ఇక్కడికి 90.0, అంటే దట్ ఈజ్ 90.